దర్శకుడిగా తొలి సినిమా పిల్ల జమీందార్తో ఇండస్ట్రీ దృష్టిని బాగానే ఆకర్షించాడు అశోక్. రెండో సినిమా సుకుమారుడు బోల్తా కొట్టిన ఆ తరువాత 2 క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అవి 2 కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలే. అందులో ఒకటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రాంగద. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది, విడుదల కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బాగమతి అనే భారీ సినిమా చేస్తున్నాడు అశోక్. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీని తరువాత మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాడు అశోక్. ఆ సినిమా బడ్జెట్ ఏకంగా 100 కోట్లంట. అప్పట్లో కేరళలోని తిరువనంతపురం వద్ద అనంత పద్మనాభ స్వామి నేలమాళిగలో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. దాని నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడంట అశోక్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను అశోక్ తెరకెక్కించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా కోసం 4 భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తారంట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి అభిషేక్ పిక్చర్స్ ముందుకొచ్చినట్లు సమాచారం. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తాడంట అశోక్. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. అశోక్ స్థాయికి 100 కోట్ల సినిమా అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే చెప్పాలి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందన్న విషయం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.